అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం మన పొలానికి సందర్శించడానికి వచ్చినటువంటి బోగోలు మండలం తాలూరుకి చెందిన యువకులు రావడం జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహార్. మనం 4 రకాల వరి సాగులు చేస్తా ఉన్నాం. మనం బీపీటీ 5204 సాంబా మసూరి అనే వరి రకం, అంటే దాదాపు 30-45 సంవత్సరాల నుంచి ఆ వరి రకం వేస్తూ ఉంటారు. దానికి అది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఆ వరి రకం వేస్తూ ఉంటాం మనం. అదొకటి. RNR 15048 తెలంగాణ సోనాని, ఈ 2 వేస్తూ ఉంటాం మనం. వాటితో పాటుగా నూతన వరి రకాలు వేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా వేసుకో, అంటే మినీ కిట్ దశలు తీసుకున్నప్పుడు విత్తనాలు 1 ఎకరా కానీ 2 ఎకరాలు కానీ వేసుకొని అది ఎంత మాత్రం వస్తుంది, మన వాతావరణానికి సెట్ అయిందా లేదా, మనకి వైరస్లు తెగుళ్ళు రకరకాలుగా వస్తూ ఉంటాయి, మనకి డిసీజెస్ అట్లా, ఇది తట్టుకుంటుందా లేదా అని తెలుసుకోవడానికి మనం వేసుకున్నటువంటి దాని పేరే మినీ కిట్ అంటే తక్కువ వేసుకోవాలి మనం. ఆ విధంగా ఇది KNM 12368 పూనారం వరి పరిశోధనా స్థానంలో డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు, ఒక శాస్త్రవేత్త, వరి విభాగం శాస్త్రవేత్త, ఆయన రూపొందించిన వరి రకం ఇది KNM 12368 పూనారం అగ్రికల్చర్. తర్వాత NLR 3648 3645 వరి రకం మన నెల్లూరు వాళ్ళు వేశారు. అసలు నెల్లూరు జిల్లా అంటేనే వరి అంటే నెల్లూరు జిల్లా, నెల్లి అంటే తమిళంలో ఒడ్లు అని అర్థం. ఆ విధంగా మన సొంత ఊరిలో వరి రకం సృష్టించారు కాబట్టి దాన్ని వేయాలని నేను దాన్ని వేసాను. వాళ్ళు ఇచ్చింది 5 కేజీలు అయినా కూడా మనం వేసాం. ఎందుకంటే మనకు రావాలా, మన నెల్లూరు వాళ్ళు మన ఈ సీడ్ని డెవలప్ చేయాలా. ఏ సీడ్ అయినా సరే వరిలో రైతులు సాటిస్ఫాక్షన్ చేసి, రైస్ మిల్లర్ని అంటే రైస్ సాటిస్ఫాక్షన్ చేసి, రైస్ వినియోగదారులు అన్నింటికన్నా ముఖ్యమైనది. అంటే ఎంత కష్టపడి చేసింది కూడా మనం రైస్ వినియోగదారుల కోసమే. ఈ ముగ్గురిని కానీ సాటిస్ఫాక్షన్ చేస్తే ఆ వరి రకం 10 కాలాల పాటు ఉంటుంది. ఆ కోవకు చెందిందే బీపీటీ 5204 సాంబా మసూరి, ఈ RNR 15048 తెలంగాణ సోనా. ఆ విధంగా ఈ KNM 12368, ఆ NLR 3648 కూడా ఆ కోవకు చెందాలని, అవి కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను నేను. ఏదైనా అన్ని రకాల సక్సెస్ కాలేవు. ఈ ప్రపంచంలో ఎన్నో వరి రకాలు అన్నీ మనం వేయలేము, కాకపోతే కొన్ని వేయగలుగుతాం. ఈ విధంగా వాళ్ళ ముగ్గురిని సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మనం వేసుకుంటూ ఉండాలా. కొత్త రకాలు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి, 1 ఎకరా 2 ఎకరాలు, అంతకుమించి మనం వేసుకోకూడదు. ఈ విధంగా వాటిని మనం CVR మెథడ్ ఫార్మింగ్లో చేయడం జరుగుతూ ఉంది. మనకి మార్చిలో వరి కోతలు వస్తాయి. మార్చిలో ఏముంటుంది అంత కోతలు. తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఒక 4 నెలలు మగ్గించిన తర్వాత జూన్లో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వాటిని కొంతమంది సీడ్ పర్పస్ కోసం అడుగుతుంటారు, విత్తనాల కోసం ఎక్కువ రోజులు ఎండబెట్టాలి. ధాన్యంలో ఉండే తేమ రైస్కి కానీ విత్తనానికి కానీ దేనికైనా సరే కావాలంటే 14% ఉండాలి. ఇప్పుడు గింజలు నవ్వులు చూసినప్పుడు గట్టిగా పటా వస్తు సౌండ్ అట్లా రావాలి, ఎండాలి బాగా. ఆ విధంగా మనం వరికోత కోసిన తర్వాత మనం ఎవరికి వేసేదిలే, దళారులు కానీ మధ్య వ్యక్తులు కానీ ఎవరు కానీ పట్టపరిచేసి వాటిని ఎండబెట్టి ఆరబెట్టి ప్రతి 5 నిమిషాలు ఒక 10 మంది మనుషులు పెడతాను నేను. దాంట్లో ఉన్నట్టు తేమ 40%కి రావాలా. 40% తీసుకొచ్చిన తర్వాత మనం రైస్గా అంటే 3 నెలలు దాలిన తర్వాత, 3-4 నెలలు దాలిన తర్వాత విత్తనాలకైతే విత్తనాలుగా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది నూతన వరి రకం KNM 12368 గురించి బ్రదరు మీకు తెలియజేస్తాను. KNM 12368ను నేను కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం నుంచి తీసుకొచ్చాను. నేను 750 కిలోమీటర్లు. వంగల వెంకటరెడ్డి గారు ఆయన దాదాపు 25 సంవత్సరాల నుంచి తన జీవితం అంతా ఈ విత్తనాలకే అంకితం చేశారు. అంటే శాస్త్రవేత్తలు రూపొందిస్తారు కదా వరి విత్తనాలు, వాటిని ఆయన తీసుకొని వాటిని అంటే వాళ్ళే ఏసీ పొలాలు, వాళ్ళ ఊరిలోనే సిరిసాపల్లి గ్రామం. నేను వెళ్ళి అక్కడ ఊరికి వెళ్ళి ఆయన కలిసే. అంటే ఒక పంట వేసేటప్పుడు 1 రోజు కాదు 2 రోజులు కాదు, దాదాపు 4-5 నెలలు మన సమయము, మన టైము, మన మనీ మొత్తం దాని మీద పెడతాం, మన సర్వస్వం. అందువల్ల జాగ్రత్త నేను ఒక వరి రకం వేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను. ఈ వరి రకం వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంది, ఇది అసలు ఇది వేయొచ్చా వేయకూడదా, 1 రోజా 2 రోజులు పర్వాలే, ఏమి ఇబ్బందిలే. 4-5 నెలల మన ప్రయాణం. అదేవిధంగా మళ్ళీ రైస్ రావడానికి ఇంకొక 4-5 నెలలు, దాదాపు 9 నెలలు పడుతుంది. ఒక కన్న తల్లి బిడ్డకి జన్మనిస్తే 9 నెలలు. ఆ విధంగా ఈ వరి సాగులో నిజానికి వరిని మనం బతికించట్లా, వరే మనల్ని బతికిస్తుంది. అంటే జీవనోపాధి అయితే ఎంత 10 మందికి అన్నం పంపించడం, అదే రైస్ పంపించడం అయితే ఏదైనా సరే. ఆ విధంగా నేను వరి రకం వేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి మనం వేస్తూ ఉంటా. ఈ విధంగా KNM 12368 వేయడం జరిగింది. శ్రీధర్ సిద్ధి గారు చాలా వరి రకాలు రూపొందించారు. ఆయన KNM 1638 ఉంది కదా పూనారం, అది కూడా ఆయన రూపొందించాడు.
ఇది కూడా ఆయన రూపొందించారు. దీన్ని వేయాలని నాకు తెలంగాణ సోనా RNR 15048 సృష్టికర్త చెన్నమాధం దామోదర్ రావు సార్ చెప్పారు నాకు, ఇదేంటి హర్ష CVR మెథడ్ ఫార్మింగ్లో మీరు కంపల్సరీగా వేసుకోవాలా, నెల్లూరు జిల్లాలో ఇది బాగా రాబోయే రోజుల్లో మంచి బాగుంటుంది అని చెప్పారు. అందువల్ల నేను ఈ వరి రకం సెలెక్ట్ చేసి దీన్ని వేయడం జరిగింది. KNM 12510 అని, KNM 733 అని, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ వేయలేని KNM 118 ఇలా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. కానీ ఇదే వేయడం జరిగింది. అంటే పెద్దలు చెప్పిన వాటిలో కూడా మనం తీసుకోవాలి కంపల్సరీగా. అంటే అంతా కాకుండా కొన్నైనా మనం చేసుకుంటూ ఈ విధంగా తెలంగాణ సోనా నేను ప్రతి 3 సంవత్సరాలు చేస్తానే ఉంటా. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు 3-4 ఉంటే ఇంట్లో ఒకరికిద్దరు షుగర్ అనేది ఉంటుంది. కన్ఫామ్ వాళ్ళు చూపించుకున్నా చూపించుకోకపోయినా షుగర్ అనేది ఉంటుంది. అందువల్ల నేను ఆ తెలంగాణ సోనా వేస్తాను. అది సంవత్సరానికి ఒకసారి వేయాలి పెద్దలు. ముందు మనము వాతావరణం బట్టి మనం వేసుకోవాలి. మనకిష్టమైన ఎప్పుడంటే అప్పుడు వేసుకోవడానికి కుదరదు. తెలంగాణ సోనా నవంబర్ 15 పైన నెల్లూరు జిల్లాలో వేసుకోవాలి. ఇది 100% మ్యాండేట్. అది ఇంక ఎప్పుడైనా వేసినా పంట కాలం 120 రోజులు కాస్త 150 రోజులు అయిపోద్ది. అయిపోయినా పర్వాలేదు కానీ నోక అయిపోద్ది. రైస్ అనేది చివిడిపోవడం, నోక అయిపోవడం, ఇరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన పోసుకొని మార్చిలో వరి కోత కోసుకొని తర్వాత ప్రతి సంవత్సరం అదే రిపీట్ చేసుకుంటూ ఉండాలి మనం. నేను KG 96 పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు రైస్ అయిపోయినా ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చిలో కోతలు, జూన్లో రైస్ రిలీజ్, అంతవరకు ఇంక మనం ఏం చేయలేం. ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా అప్పుడు బస్తల్లో. అట్లా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి CVR ఫార్మింగ్.